హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లండన్లో లవ్లీ ఫ్యామిలీ. నేను ఇండియాలో ఉండేటప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి ఒకరి హెల్ప్ లేకుండా అసలు నేను ఎక్కడికి వెళ్ళలేకపోయేదాన్ని. అట్లాంటి నేను యూకేలో జాబ్కి సింగిల్గా ఇంకొకరి సహాయం లేకుండా ఇంకొకరు తోడు లేకుండా నేను ఎలా జర్నీ చేస్తున్నాను అనేది నా జర్నీ ఎక్స్పీరియన్స్ నేను ఈరోజు నీతో షేర్ చేసుకోబోతున్నాను. కొత్తగా యూకే వచ్చిన వారికి ఎవరికైనా సరే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అంతేకాకుండా మనం బస్సులో కానీ ట్రైన్లో కానీ ట్రావెలింగ్ చేసేటప్పుడు సడన్గా టర్మినేట్ చేస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి, ఇలా చాలా విషయాలు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి, మీరు చాలా విషయాలు అయితే తెలుసుకుంటారు. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫస్ట్ మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి సౌత్ ఈస్టర్న్ అని ఒక యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో మనం ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నామో అన్నీ సెట్ చేసుకొని మనం టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఓయిస్టర్ కార్డ్స్ యూస్ చేస్తే ఇంకా కొంచెం తక్కువ ప్రైజే మనకి పడుతుంది. అలా కాకుండా మనం మంత్లీ ఇయర్లీ పాస్ తీసుకుంటే కూడా ఇంకా తక్కువ పడుతుంది. సో ఏ కార్డ్ని పెట్టయితే మనం టికెట్ బుక్ చేసుకుంటామో అదే కార్డ్ని స్టేషన్కి వచ్చి ఇక్కడ పెట్టాలి. పెడితే అక్కడ మనకు ఒక కోడ్ కనిపిస్తుంది కదా, అందులో మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఆ కోడ్ ఇస్తాడు. ఆ కోడ్ని ఇక్కడ టైప్ చేసి కన్ఫర్మ్ యువర్ ఎంట్రీ అని కొడితే మన టికెట్స్ అన్నీ కరెక్ట్గా కనిపిస్తాయి. ప్రింట్ ఆల్ జర్నీస్ కొడితే మనకి టికెట్స్ అనేవి కింద నుంచి మనకి వస్తాయన్నమాట. సో ఈ టికెట్స్ని మనం ట్రైన్లో ఎక్కడికి వెళ్ళేటప్పుడైనా సరే మనం అది పెడితేనే డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఇంకా వెళ్ళడానికి ముందుకి, లేదంటే మనం స్టక్ అయిపోతాం అక్కడే. సో ఈ టికెట్స్ అనేది చాలా కన్ఫర్మ్గా మనకి బై హ్యాండ్ క్యారీ చేయాలి. సో ఇక్కడ గ్రీన్ కలర్ ఇలా కనిపిస్తుంది కదా, అలా ఉన్న దగ్గర మనం ఈ టికెట్ని పెట్టుకోవాలి. సో అది బయటకు వస్తుంది, దెన్ మనకి గేట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఇప్పుడు నేనున్న ప్లేస్ నుంచి కార్లో స్టేషన్కి అయితే వచ్చేసాము. అక్కడ నుంచి నేను రాడ్లెట్లో ప్లాట్ఫామ్ 3కి వెళ్ళాలి. సో మనకి ప్రతిదీ కూడా చాలా క్లియర్గా బోర్డ్స్ ఉంటాయి. సో దాన్ని చూసుకొని మనం వెళ్ళిపోవచ్చు, ఎక్కడ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనకి తెలియకపోయినా కూడా ఎవరిని అడిగినా కూడా హెల్ప్ చేస్తారు. 24/7 అక్కడ హెల్ప్ చేయడానికి ఉంటారు ఎవ్రీ టైం కూడా. సో నా ట్రైన్ అయితే వచ్చేసింది. చూడండి ఇక్కడ థీమ్స్ లింక్, అలా ఏ ట్రైన్కి సంబంధించి నేమ్స్ ఉంటాయి. ఏ ట్రైన్ వస్తుంది, మనం ఏ ట్రైన్లో వెళ్ళాలి అనేది అక్కడ స్క్రీన్ పైన ఇస్తాడు, అక్కడ మాత్రమే మనం చూసుకోవాలి. ఈ ట్రైన్ మీద అయితే మనం వెళ్ళాల్సిన ప్లేస్ నేమ్ అయితే అస్సలు ఉండదు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి ట్రైన్ లోపల చాలా నీట్గా ఉంటుంది. ఇలా చిన్న స్క్రీన్స్ కూడా ఉంటాయి అండ్ సీట్స్ కూడా చాలా బాగుంటాయి. సేమ్ లైక్ మనకి ఫ్లైట్స్లో ఎలా ఉంటాయి అలాగే ఓపెన్ కూడా అవుతాయి. మనం ఏమైనా ఫుడ్ తినడానికి ఏదైనా కూడా చాలా నీట్గా ఉంటాయి. అండ్ దెన్ వచ్చేసి మనకి ఎవ్రీ టైం కూడా మనం ఏ స్టేషన్కి వస్తున్నామో అనేది ఇక్కడ స్క్రీన్లో మనకు కనిపిస్తుంది, చెక్ చేసుకోవచ్చు. ఏ స్టేషన్లో వెళ్తాము, నెక్స్ట్ ఏ స్టాప్లో దిగుతున్నాము, ఇంకా మనం వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, అండ్ అలాగే మనం ఎన్నో బోగీలో ఉన్నాము, అండ్ టాయిలెట్స్ అవి వెళ్ళాలనుకుంటే అవి ఎన్నో బోగీలో ఉన్నాయి, అవన్నీ కూడా ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఎప్పుడు జాబ్కి వెళ్ళినా కూడా నాకు మధ్యలో బ్యూటిఫుల్ లండన్ బ్రిడ్జ్ వ్యూ అయితే ఉంటుంది ఒక స్టాప్లో. ఎప్పుడు కూడా నేను వీడియో తీస్తూనే ఉంటాను, దీన్ని నాకు చాలా అందంగా అనిపిస్తుంది. సో క్రిస్మస్ కూడా వస్తుంది కదా, సో అందుకే లైటింగ్ కూడా పెట్టారు. అండ్ నేనైతే ఇప్పుడు రాడ్లెట్ నుంచి అండర్ గ్రౌండ్ స్టేషన్లో దిగేసాను. ఇది వచ్చేసి లండన్ సెయింట్ ప్యాంక్రియస్ అంటారు. లండన్ సెయింట్ ప్యాంక్రియస్ ఇంటర్నేషనల్ ఈజ్ హోమ్ టు యూరోస్టార్. అండ్ ఇందులో చాలా షాప్స్, రెస్టారెంట్స్, బార్స్, ఇంకా షాపింగ్ చేసుకోవడానికి అన్ని రకాలుగా కూడా అవైలబుల్గా ఉన్నాయి. పైకి కిందకి వెళ్ళడానికి మనకి లిఫ్ట్స్, ఎక్సలేటర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. టోటల్గా స్టెఫ్రీ యాషెస్ అనమాట. లండన్లోనే చాలా బ్యూటిఫుల్ అండర్ గ్రౌండ్ స్టేషన్ ఇది అండ్ చాలా పెద్దది. ఇక్కడ నుంచి యూరోస్టార్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. యూరోస్టార్ సర్వీసెస్ అంటే మనం ఈ స్టేషన్ నుంచి డైరెక్ట్గా ప్యారిస్ వెళ్ళొచ్చు బై ట్రైన్, అండర్ గ్రౌండ్ ట్రైన్, యూరోస్టార్ ట్రైన్స్ ద్వారా వెళ్ళొచ్చు అనమాట. యూరోస్టార్ ట్రైన్ సర్వీసెస్ అనేది చాలా హై స్పీడ్ ట్రైన్స్ అనమాట. అంటే మనకి ఇక్కడ నుంచి ప్యారిస్కి 2.5 అవర్లోనే మనం వెళ్ళిపోవచ్చు అనమాట బై ట్రైన్. ఇవి ఫ్లైట్స్ కంటే కూడా మనం ముందుగానే బుక్ చేసుకోకపోతే ఫ్లైట్స్ కంటే కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇందులో టికెట్స్ కూడా. అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మనం ఫ్లైట్లో వెళ్తే ఎలా పాటించాలో ఇక్కడ కూడా అలాగే పాటించాల్సి ఉంటుంది. టోటల్ అండర్ గ్రౌండ్ మనకి ఏమీ కనిపించదు, అంతా చీకటిగా ఉంటుంది ఈ రైల్లో ట్రావెలింగ్ చేసేటప్పుడు. నాట్ ఓన్లీ ప్యారిస్, ఈ యూరోస్టార్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనేది ఛానల్ టన్నెల్ ద్వారా లండన్, ప్యారిస్, ఆమ్స్టర్డామ్ మరియు బ్రెజిల్ మధ్య యూరోస్టార్ రైల్ సేవలు నిర్వహిస్తున్న బిగ్గెస్ట్ కంపెనీ ఇది. సో అట్లాంటిది ఇక్కడ ఉంది అంటే, సో అందువల్ల ఇది లండన్ సెయింట్ ప్యాంక్రియస్ ఇంటర్నేషనల్ అనేది ఫేమస్ అయింది అనుకుంటా నాకు తెలిసి. అట్లాంటి బిగ్గెస్ట్ రైల్ సర్వీసెస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మనకి. సో చూస్తున్నారు కదా, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది స్టేషన్ మొత్తం కూడా. అండ్ అలాగే షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఉంటాయి లోపలే, మనం అన్నీ కూడా చూసుకోవచ్చు. అండ్ ఆల్ టైమ్ చాలా చాలా బిజీగా ఉంటుంది. ఎప్పుడు కూడా 24/7 పీపుల్స్ ఇలా వెళ్తూనే ఉంటారు. మెయిన్గా మనకి లండన్ నుంచి ప్యారిస్ బై
రోడ్డు వెళ్ళటానికి మనకి అండర్ గ్రౌండ్ వే అనేది తీసారంట అప్పట్లో. సో దానికోసమే మనకి అండర్ గ్రౌండ్ అనేది వచ్చింది. అసలు లండన్లోనే ఈ అండర్ గ్రౌండ్ స్టేషన్లో టోటల్ 6 లైన్స్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ వెళ్ళే లైన్స్. సర్కిల్ లైన్, పికడిలీ లైన్, హామర్స్మిత్, సిటీ, నార్థన్, మెట్రోపాలిటన్ అండ్ విక్టోరియా, ఇలా 6 లైన్స్ ఉన్నాయి. అండ్ 4 మెయిన్ సర్వీసెస్ ఉన్నాయి. అవి వచ్చేసి ఈరోస్టార్, ఈస్ట్ మిడ్లాండ్స్ రైల్వే, సౌత్ ఈస్టర్న్, థేమ్స్ లింక్, ఇలా 4 మెయిన్ సర్వీసెస్ ఉన్నాయి. అండ్ అట్లాగే 15 రైల్ ట్రాక్స్ ఉన్నాయి. సో చాలా పెద్ద స్టేషన్ ఇది. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద అండర్ గ్రౌండ్ స్టేషన్స్ ఏంటంటే కిందకు వెళ్ళే కొద్దీ మనకి ఫోన్ సిగ్నల్స్ అనేవి కట్ అయిపోతాయి. మనం అక్కడ మ్యాప్స్ని చూసి ఫాలో అయ్యి మనం వెళ్ళాల్సిందే. బట్ ఇది పెద్దది కాబట్టి దీనికైతే ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది, మనకి ఫ్రీగా వైఫై వస్తుంది. బట్ అలా లేనప్పుడు మనం ముందుగానే అన్నీ చెక్ చేసుకొని వెళ్ళాలి. సో నేను వచ్చేసి ఇప్పుడు విక్టోరియా లైన్కి వెళ్ళాలి. మీరు స్టార్టింగ్లో చూసినట్లయితే కనుక బోర్డ్స్లో ఉన్నాయి 3 లైన్స్. విక్టోరియా లైన్ చూస్ చేసుకోవాలి నేను వెళ్ళాల్సిన ప్లేస్కి. సో మీకు ఎక్కడికక్కడే మనకి బోర్డ్స్ అనేవి ఉంటాయి. మనం ఏ లైన్కి ఎలా వెళ్ళాలో అవన్నీ కూడా మనం ముందుగా ఇంట్లో ఉన్నప్పుడే మనం వైఫై అన్ని చెక్ చేసుకొని చూసుకొని మనం అన్ని స్క్రీన్ షాట్ తీసుకొని నేనైతే వచ్చేస్తాను. సో నాకు తిన్నప్పుడు నాకు వైఫై ఉన్నా లేకపోయినా ఏం ప్రాబ్లం అనిపించదు. సో నేను విక్టోరియా లైన్ వెళ్ళాలి. ఇందులో నేను వెళ్ళాల్సిన ప్లేస్ ఏంటో ఉంటుంది. సో దాన్ని బట్టి నేను అక్కడ ఉన్నాను. నేను వచ్చేసి వ్యాక్సాల్కి వెళ్ళాలి అక్కడ నుంచి. సో నేను ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. ఇలా మనం ఎక్కడికక్కడే మనం చెక్ చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. సో చాలా ఈజీగా ఉంటుంది. ఈవెన్ మీకు తెలియకపోయినా అక్కడ ఎవరినైనా అడిగినా కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. మనం ఏ లైన్లో వెళ్ళాలి అనేది మనకి తెలిస్తే అప్పుడు మనకి ఏ ప్లేస్లో వెళ్ళాలి అలా అనేది మనకి చాలా ఈజీగా తెలుస్తుంది అనమాట. సో ఇది చాలా పెద్ద స్టేషన్, మనం చాలా దూరం నడవాల్సి ఉంటుంది. మనకి టికెట్స్ ఎక్కడైనా పడిపోయినా కూడా మనకి ఇలా ప్రతి ప్లేస్లోనే అవైలబుల్గా ఉంటాయి. మనం టికెట్స్ కూడా మనం మళ్ళీ తీసుకోవచ్చు. ఈ టికెట్స్ అనేవి లేకపోతే మనం వెళ్ళలేము. సో ప్రతి ప్లేస్లో నీ గేట్స్ అనేవి ఉంటాయి. లిఫ్ట్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, లిఫ్ట్స్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రతి దగ్గర మనకి ఇవి ఉంటాయి. ఇవి ఇక్కడ పెట్టి బయటకు వస్తేనే మనకి గేట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో అవి మాత్రం మీరు ఖచ్చితంగా క్యారీ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే విక్టోరియా లైన్కి వచ్చాను. ఇది చాలా పెద్ద యాక్సిలేటర్ అనమాట, చాలా డౌన్కి ఉంటుంది. అండర్ గ్రౌండ్ వెళ్తున్నాం కదా, ఇప్పుడు మనం భూమి కింద నుంచి వెళ్ళే ట్రైన్కి వెళ్తున్నాం కదా. సో అండర్ గ్రౌండ్ వెళ్ళడం వల్ల ఏంటంటే చాలా డౌన్కి వెళ్ళాలి ఇప్పుడు మనం. నాకు ఈరోజు చాలా పీస్ఫుల్ టైం ఉంది. సో అందుకే నేను వీడియో తీసుకుంటున్నాను. నార్మల్గా అయితే నేను ఈ యాక్సిలేటర్ మీద అసలు వెళ్ళను, పరిగెడుతూ ఉంటాను. సో మనం ఎంత స్పీడ్గా వెళ్తే అంత స్పీడ్గా క్యాచ్ చేయొచ్చు, అంత స్పీడ్గా వెళ్ళొచ్చు అనమాట. బట్ ఎవ్రీ 15 మినిట్స్కి ఒక ట్రైన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఒకవేళ మిస్ అయినా సరే ఏం ప్రాబ్లం లేదు. అండ్ అలాగే ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి, ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతూ ఉంటాయి, ఆటోమేటిక్గా క్లోజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి టోటల్గా అండర్ గ్రౌండ్ స్టేషన్ అనమాట. నేను ఇప్పుడు డౌన్కి వచ్చేసాను. ఇక్కడ నేను నార్త్ బౌండ్ ప్లాట్ఫామ్ 4కి వెళ్ళాలి. సో అలా మనకి ఇస్తాడు, మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడే మనం ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఒక ఇన్స్ట్రక్షన్ అయితే ఇస్తాడు. అది మనం చూసుకొని స్క్రీన్ షాట్ తీసేసుకొని మనం దాని ప్రకారంగా వెళ్ళిపోతూ ఉంటే మనకి అసలు ఏ ప్రాబ్లము ఉండదు. సో ఇక్కడ విక్టోరియా లైన్, దీనికి సంబంధించి కనెక్ట్ అవుతూనే మనకి నార్త్ బౌండ్ ప్లాట్ఫామ్ అనేది వస్తుంది. సో చూసారు కదా, కింగ్ క్రాస్, సెయింట్ ప్యాంక్రస్, ఇక్కడ మనకి ఈ విక్టోరియా లైన్లో మాత్రమే ఇవన్నీ కనిపిస్తాయి. అలా కాకుండా మన నార్దర్న్ లైన్ వేరే లైన్కి వెళ్తే మనకి అసలు ఈ లిస్టే కనిపించదు, దానికి సంబంధించిన లిస్టులు కనిపిస్తాయి. సో ఇది విక్టోరియా లైన్కి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలని వచ్చింది. సో మనం ఇలాగే వెళ్ళాలి, డౌన్ వచ్చి మళ్ళీ ఇంకో కొంచెం పైకి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా నా జర్నీ ఇలానే ఉంటుంది. బట్ వెళ్ళేటప్పుడు నేను నడిచే వే ఒకటి ఉంటుంది, రిటర్న్ వచ్చే వే అంతా ఇంకోలా ఉంటుంది. సో అది వీలైతే అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే సమ్ టైమ్స్ ట్రైన్స్ అవి లేట్ అవుతూ ఉన్నా, అలాగే వెళ్ళాల్సిన టైం కంటే ఇంకా ముందుగా వచ్చేసిన ఏంటంటే మనకి ఒక్కొక్క స్టాప్ని మిస్ చేసేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు ముందే అనౌన్స్ చేస్తారు, అంటే వెళ్ళాల్సిన స్టాప్కి ఇప్పుడు 1కి వెళ్ళి నెక్స్ట్ 2కి వెళ్ళాలి, బట్ 1కి వెళ్ళి డైరెక్ట్గా 3కి వెళ్ళిపోతుంటారు 2కి వెళ్ళకుండా. సో అలా కొన్ని స్టాప్స్ కూడా మిస్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనకి ముందుగానే అనౌన్స్ చేస్తూ ఉంటాడనమాట ట్రైన్ లోపల. సో అన్నీ మనం వింటూ ఉండాలి, ఎప్పటికప్పుడే ఏం మిస్టేక్ చేస్తున్నా సరే మనకి వెంటనే వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారు. అండ్ ప్రజెంట్ అయితే అండర్ గ్రౌండ్ స్టేషన్కి అయితే వచ్చేసాము. సో చూడండి ఇలా ఉంటుంది, చాలా క్లోజ్డ్గా ఉంటుంది లోపల. అండర్ గ్రౌండ్ జర్నీ మొత్తం కూడా చీకటిగానే ఉంటుంది. మనకి స్టాప్ వచ్చినప్పుడు మాత్రమే మనకి లైట్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ మిగిలిన ప్లేస్ మొత్తం కూడా మనకి చీకటిగా ఉంటుంది, చాలా వేడిగా కూడా ఉంటుంది ట్రైన్ లోపల.
సో కూల్ టైంలో ఈ వింటర్ టైంలో అయితే అండర్గ్రౌండ్ జర్నీ చాలా బాగుంటుంది, నాకైతే బాగా నచ్చుతుంది. చాలా ఎవ్రీ 1 minute ఒక ట్రైన్ అనేది ఉంటుంది. సో మనం మిస్ అయినా నో ప్రాబ్లం, ఇలా మనకి స్క్రీన్లో ఇస్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళాలి అంటే ఏ ట్రైన్ వస్తుంది నెక్స్ట్ అనేది. ఇలా మనకి స్టాప్స్ కనిపిస్తున్నాయి. బ్రిక్స్టన్ ఉంది కనిపిస్తుంది కదా లాస్ట్ స్టాప్, సో నెక్స్ట్ అది వస్తుంది మనకి. ఇలా కూడా మనకి కనిపిస్తాయి. బట్ ఇందులో మనం వెళ్ళాల్సిన ప్లేస్ని మనం చూసుకోవడానికి మనకు చాలా టైం పట్టేస్తుంది. సో మనం స్క్రీన్ మీద మిగిలిన మ్యాప్స్ని చూసుకొని ఫాలో అయితేనే నాకైతే ఈజీ అనిపిస్తుంది. ఈ మ్యాప్లో నేనైతే ఎప్పుడు చెక్ చేసుకోలేదు, అండ్ నాకు చెక్ చేసుకోవడం కూడా రాదు ఈ విధంగా. నేను నార్మల్గా చూపించే మ్యాప్స్ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటాను. సో బ్రిక్స్టన్ కనిపించింది కదా, బ్రిక్స్టన్కి ముందున్న స్టాప్స్లో నేను దిగాలి. సో నెక్స్ట్ వచ్చే ఏ ట్రైన్ అయినా నేను ఎక్కేయచ్చు అనమాట. సో ఆ విధంగా మనం చెక్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో నా ట్రైన్ ఇప్పుడు వచ్చేసింది. ఎంత స్పీడ్గా వస్తుందో అంతే స్పీడ్గా ట్రైన్స్ వెళ్తాయి. చాలా జనాలు ఉంటారు లోపల, అసలు మనకి సమ్ టైమ్స్ అటు ఇటు మూవ్ అవ్వడానికి కూడా స్పేస్ ఉండదు, అంతమంది ఉంటారు లోపల. అండ్ ఇలా లోపల కూడా మనకి ఇస్తాడనమాట, మనం ఎక్కడ వెళ్తున్నాము నెక్స్ట్ ఏ స్టాప్ వస్తుంది, ఎందుకంటే అంత చీకటిగా ఉంటుంది మనకి ఏం తెలుసుకోలేం కాబట్టి లోపల కూడా మ్యాప్స్ ఉంటాయి, మనం ఎవ్రీ టైం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఏ స్టాప్కి వచ్చాము ఏంటి అనేది కూడా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. సో నేనైతే ఫైనల్గా వ్యాక్సాల్కి అయితే వచ్చేసాను. సో వ్యాక్సాల్లో నుంచి ఇప్పుడు మనం నేషనల్ రైల్కి వెళ్ళాలన్నమాట. సో నేషనల్ రైల్కి వెళ్ళే వే కూడా ఎక్కడ ఉంటుందో మనకి బయటికి రాగానే ఎగ్జిట్ ఇలా చూపిస్తాడు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇలా నేషనల్ రైల్కి వెళ్ళే వే అండ్ వే అవుట్ అనమాట. సో ఇందాక మనం డౌన్ వచ్చి అండర్గ్రౌండ్ వెళ్ళాం కాబట్టి ఇప్పుడు మనం అప్ వెళ్ళాలి. అప్ వెళ్ళే కొద్దీ మనకి లైట్గా సిగ్నల్ వస్తూ ఉంటుందన్నమాట. సో నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు నేను కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యాను, ఒక ½ an hour లేట్ అయితే అయ్యాను. బట్ అలా వెళ్తూ ఉన్న కొద్దీ మ్యాక్సిమం ఎప్పుడు ఇలానే ఉంటుంది రొటీన్గా నా జర్నీ. బట్ సమ్ టైమ్స్ చేంజ్ ఉంటుంది, బట్ చేంజ్ అయినా కూడా నాకు ఈజీ అయిపోతుంది ఇలా నేను చెక్ చేసుకొని వెళ్ళడం వల్ల. సో అండ్ సమ్ టైమ్స్ నాకు తెలియకపోయినా కూడా ఎవరైనా అడిగితే చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. సో అదనమాట. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలా టైమ్స్ నేను వెళ్ళిన ట్రైన్లో కానీ బస్సులో కానీ టెర్మినేట్ చేస్తూ ఉంటారు, అంటే సడన్గా వెళ్ళిపోమంటారు అనమాట. అంటే ఆ సర్వీస్ అక్కడితో స్టాప్ అయిపోతుంది. సో మనం అప్పుడు ఏంటంటే ఇమీడియట్గా టెన్షన్ పడకూడదు. అలాంటప్పుడు టెన్షన్ పడకుండా మనం ఏంటంటే అసలు మనం ఎక్కడున్నామో అనేది గూగుల్లో సెర్చ్ చేసుకొని అక్కడ నుంచి మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఏంటో మనం కొట్టుకుంటే టైప్ చేసుకుంటే మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట. సో అలాంటప్పుడు టెన్షన్ పడకుండా అక్కడ నుంచి ఇంకొక ట్రైన్కి వెళ్ళాలన్నా అండ్ దెన్ ఇంకొక బస్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఈజీగా ఇక్కడ నుంచి బయటికి వెళ్తే వెంటనే మనకి జస్ట్ 1 or 2 minutesలో మనకి బస్ స్టాప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ప్రతి స్టేషన్కి బయట 1 and 2 minutesలో మనం బస్ స్టాప్స్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో అలా ఉంటుందన్నమాట. సో ఎక్కడ టెన్షన్ పడకూడదు. బస్సులో కూడా నేను అలా చాలాసార్లు టెర్మినేట్ చేసేస్తే అక్కడ నుంచి మనం ఏ స్టాప్లో ఉన్నామో అక్కడ చూసుకొని ఆ స్టాప్ నుంచి మనం వెళ్ళాల్సిన ప్లేస్ని మనం చూసుకుంటే మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట, ఏ ప్రాబ్లం లేకుండా. సో అలా టెర్మినేట్ అది చేసినప్పుడు కూడా ఏం టెన్షన్ పడొద్దు. సో నేనైతే నేషనల్ రైల్ వెళ్ళడానికి వచ్చేసాను. నా ట్రైన్ వచ్చేసి స్క్రీన్లో నెక్స్ట్ సెకండ్ ట్రైన్, థర్డ్ ట్రైన్ అలా చూపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి సౌత్ వెస్ట్రన్ రైల్వేస్ సర్వీసెస్. నేను అంతకుముందు ఫస్ట్ ఎక్కింది వచ్చేసి థేమ్స్ లింక్. ఇలా మనకి ట్రైన్ నేమ్స్ మాత్రమే ఉంటాయి, మనం వెళ్ళాల్సిన ప్లేస్ నేమ్ అయితే ఉండదు. సో అది మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం బోర్డులో మనకి అనౌన్స్ చేస్తూ ఉంటాడు, అది చూసుకొని మనం వెళ్ళాలి. ఇది వచ్చేసి నా ఫైనల్ ట్రైన్ అనమాట. అది కూడా నేను అయిపోయింది, నేను దిగేశాను. సో నేనైతే ఫైనల్గా నేను వెళ్ళాల్సిన నా కంపెనీ ప్లేస్కి అయితే వచ్చేసాను. సో ఫైనల్గా ఆఫ్టర్ 2 hours జర్నీ తర్వాత నేను నా ప్లేస్కి అయితే వచ్చేసాను. సో ఇదే జర్నీ మనం కార్లో చేస్తే 40 minutesలో వెళ్ళిపోవచ్చు, బట్ ట్రైన్ వల్ల నాకు 2 hours టైం పట్టింది. అండ్ సమ్ టైమ్స్ నేను అండర్గ్రౌండ్ వెళ్ళకుండా కూడా వెళ్తాను. సో అండర్గ్రౌండ్ వెళ్ళకుండా వెళ్ళినప్పుడు ఏంటంటే 2 hours పక్కాగా పడుతుంది. అండర్గ్రౌండ్ వెళ్తే మాత్రం 1 hour 30 minutes 1 hour 40 minutesలో నేను వచ్చేస్తూ ఉంటాను అనమాట. సో పీస్ఫుల్గా రావాలి అనుకుంటే అండర్గ్రౌండ్ వెళ్ళను, రష్గా రావాలి టైం లేదు అనుకున్నప్పుడు అండర్గ్రౌండ్ వస్తూ ఉంటాను అనమాట. సో ఇది నా జర్నీ. నేను ఫైనల్గా కంపెనీకి అయితే వచ్చేసాను. సో నా రిటర్న్ జర్నీ నేను చూపిస్తున్నాను. నేను నార్మల్గా ఈరోజు 2 to 10 షిఫ్ట్ చేస్తున్నాను. సో నైట్ 10 అయింది, ఇప్పుడు వచ్చేసి చాలా డార్క్ అయిపోయింది చూడండి. 10 o'clockకి నా కంపెనీకి ఇక్కడికి జస్ట్ 4 minutes వాక్ చేస్తే వచ్చేస్తుంది అనమాట.
ఈ టైంలో ఇక్కడి నుంచే ఈ ట్రైన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో చాలా ఎంటీగా ఉంటుంది, ఎవ్వరు ఉండరు. స్టార్టింగ్లో అయితే నాకు చాలా భయం వేసేది. ట్రైన్ మొత్తం నేనే ఉండేదాన్ని, ఎవ్వరూ ఉండేవారు కాదు. ఒక 2-3 స్టాప్స్ వెళ్తూ ఉన్న కొద్దీ ఎవరొకరు వస్తూ ఉండేవారు. అప్పటి వరకు నాకు చాలా భయం వేసేది. సో నేను మార్నింగ్ వ్యాక్సాల్కి వచ్చాను కదా లాస్ట్. సో ఇప్పుడు నేను అక్కడి నుంచి మళ్ళీ అండర్ గ్రౌండ్కి వెళ్తాను అనమాట. ఇక్కడ నుంచి సెయింట్ ప్యాంక్రియస్, నేను చాలా బిగ్ స్టేషన్ అని చెప్పాను కదా, అక్కడికి అండర్ గ్రౌండ్ వెళ్ళాలి. వచ్చేటప్పుడు ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నమాట. సో ఇది మొత్తం కూడా చాలా ఎక్కువగా మనం నడవాల్సి ఉంటుంది. ఎంత టైం అయినా, నైట్ 12 అయినా 1 అయినా కూడా జనాలు ఇలానే వెళ్తారు. సో మన ఇండియాలో లాగా లేట్ నైట్ జర్నీ అయితే భయపడాల్సిన అవసరం అలాంటివి ఏమీ ఉండవు. ఎవ్రీ టైం సీసీ ఫుటేజ్ ఉంటుంది, పోలీసులు ఉంటారు, అందరూ కూడా అవైలబుల్గా ఉంటారు. అలా అనౌన్స్ చేస్తూనే ఉంటారు. మీకు ఎవరైనా అనుమానాస్పదంగా అనిపించినా వెంటనే కాల్ చేయండి, పోలీసులకు చెప్పండి, ఇలా మనకి అనౌన్స్ చేస్తూనే ఉంటారు. సో ఎటువంటి భయాలు ఏమీ ఉండవు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మన ఇండియాలో చాలా బెగ్గర్స్ ఉంటారు కదండి, హోమ్లెస్, ఫుడ్లెస్ పీపుల్స్. అలాగే నేను ఇండియాలో ఉన్నప్పుడు అనుకునేదాన్ని యూకేలో ఇలా ఎవరు ఉండరేమో, ఎందుకంటే ఇది చాలా డెవలప్డ్ కంట్రీ కదా, ఇలా ఎవరు ఉండరేమో అనుకునేదాన్ని. బట్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ కూడా హోమ్లెస్, ఫుడ్లెస్ పీపుల్స్ చాలామంది ఉన్నారని. ఇది ఇక్కడ చారిటీస్ రూపంలో పీపుల్స్ నుంచి చాలా మనీ, ట్యాక్సెస్ రూపంలో కానీ చాలా మనీ కలెక్ట్ చేస్తారు పీపుల్స్ నుంచి. బట్ అయినా కూడా ఇలాంటి పీపుల్స్, హోమ్లెస్ పీపుల్స్ని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నార్మల్గా అసలు ప్రాబ్లం లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు, ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. బట్ హోమ్లెస్, ఫుడ్లెస్ అనేది అసలు వరల్డ్లోనే చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం అని నేను ఫీల్ అవుతాను. అసలు నార్మల్గా ఇలాంటి కూలెస్ట్ ప్లేస్లో హోమ్ లేకుండా ఉండడం అనేది చాలా కష్టం. అసలు బయట అవుట్ సైడ్ అది వాళ్ళు చాలా అడుగుతూ ఉంటారు వచ్చి, ఏమున్నా సరే ఇవ్వండి నా దగ్గర. అలాంటప్పుడు యాపిల్స్ కానీ ఏమున్నా కానీ ఇస్తాను, చాలా హ్యాపీగా తీసుకుంటారు. అదైతే చాలా బాధ అనిపిస్తుంది నాకు అలాంటి హోమ్లెస్ పీపుల్స్ని చూసినప్పుడు. మీకు కూడా అలా ఎవరైనా సరే కనిపించినా కూడా దయచేసి హెల్ప్ చేయండి. అసలు ప్రాబ్లం లేని వాళ్ళంటే ఎవరు ఉండరు, ఎవరొకరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. బట్ అలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేసినప్పుడు దేవుడు మనకి కూడా ఏదో ఒక రూపంలో హెల్ప్ చేస్తూ ఉంటాడని నా ఫీలింగ్. సో నేనైతే అండర్ గ్రౌండ్కి అగైన్ వచ్చేసాను. ఇక్కడ రిటర్న్ నేను మళ్ళీ వ్యాక్సాల్కి వెళ్ళాలి, వ్యాక్సాల్ నుంచి కింగ్స్ క్రాస్కి వెళ్ళాలి. టైం వచ్చేసి 10:35 అయింది. సో ప్రజెంట్ పీపుల్స్ అయితే ఇలా ఉన్నారు. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, వచ్చేటప్పుడు అండర్ గ్రౌండ్ వే ఒకలా ఉంటుంది, వెళ్ళేటప్పుడు అండర్ గ్రౌండ్కి వెళ్ళడానికి వే ఒకలా ఉంటుంది అని. వెళ్ళేటప్పుడు వే అయితే నాకు చాలా చాలా ఇష్టం, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వాల్ డెకరేషన్ అంతా కూడా చాలా బాగుంటుంది, 3D వాల్ పేపర్స్ అన్నీ ఉంటాయి. అసలు నించొని ఫోటో తీసుకునేంత టైం కూడా నాకు ఎప్పుడూ ఉండదు, ఎప్పుడు ట్రైన్స్ కోసం పరిగెడుతూనే ఉంటాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో, చాలా నీట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వే అంతా కూడా ఇలానే ఉంటుంది. అండ్ అక్కడక్కడ పియోనెస్ అవి కూడా ప్లే చేస్తూ ఉంటారు ఎంటర్టైనింగ్ కోసం. చాలా బాగా అనిపిస్తుంది నాకు వే అంతా కూడా. నేనైతే ఆల్రెడీ అండర్ గ్రౌండ్ ఎక్కి దిగేసాను. సో ఇప్పుడు సెయింట్ ప్యాంక్రేస్ స్టేషన్కి వెళ్తున్నాను అనమాట. సెయింట్ ప్యాంక్రేస్లో దిగేసాను. ఇక్కడ నుంచి నేషనల్ రైన్ తీసుకోవాలి. సో దానికోసం వాక్ చేయాలన్నమాట. చాలా దూరం వాక్ చేయాల్సి ఉంటుంది. అప్ డౌన్ వెళ్ళడానికి మాత్రమే మనకి లిఫ్ట్స్, యాక్సిలేటర్స్ ఉంటాయి, మిగిలిందంతా మనం ఇలా వాక్ చేసే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి చాలా పెద్ద ప్లేస్. చూడండి, చూస్తున్నారు కదా, 2 లైన్స్ వెళ్ళడానికి 2 లైన్స్ రావడానికి ఉంటుంది. చాలా పెద్ద యాక్సిలేటర్ అనమాట ఇది. విక్టోరియా లైన్ ఇంకా పెద్దగా ఉంటుంది. బట్ ఇదేంటంటే అట్ ద సేమ్ టైం 2 లైన్స్ వెళ్ళడానికి 2 లైన్స్ రావడానికి ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఆ ప్లేస్ నాకు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేషనల్ రైన్కి వెళ్ళాలన్నమాట ఆ ప్లేస్కి. సో ఇదంతా కూడా బై వాకే మనం వెళ్ళాల్సి ఉంటుంది. లిఫ్ట్స్ అనేవి ఏమీ ఉండవు, చెప్పాను కదా, ఓన్లీ అప్ అండ్ డౌన్ వెళ్ళడానికి మాత్రమే ఉంటాయి. సో ఈ ప్లేస్ అంతా కూడా సమ్ టైమ్స్ నాకు మన ఇండియన్ పీపుల్స్ కూడా కనిపిస్తూ ఉంటారు. బట్ వాళ్ళతో నించొని మనం మాట్లాడిన అవతలి వాళ్ళు మాట్లాడేంత క్యూరియాసిటీ అయితే చూపించారు, ఎందుకో నాకైతే అర్థం కాదు. సో ఇది వచ్చేసి సెయింట్ ప్యాంక్రేస్ ఇంటర్నేషనల్ స్టేషన్. నేను మీకు ఆల్రెడీ చూపించాను నా మార్నింగ్ జర్నీలో. అండ్ లైట్గా క్రిస్మస్ వస్తుంది కాబట్టి డెకరేషన్ కూడా స్టార్ట్ చేశారు. సో నేను ఎక్కడైతే దిగానో మళ్ళీ అక్కడికే వెళ్తాను అనమాట. బట్ ప్లాట్ఫామ్ చేంజింగ్ ఉంటుంది. నేను దిగేటప్పుడు అటువైపు ప్లాట్ఫామ్ దిగుతాను, బట్ ఎక్కేటప్పుడు మాత్రం ఇటువైపు ప్లాట్ఫామ్ నుంచి ఎక్కాలన్నమాట. సో అది అక్కడే చేంజ్ అవుతుంది, మిగిలినంతా సేమ్ టు సేమ్. సో ప్రజెంట్ వచ్చేసి టైం 11 అవుతుందన్నమాట. బట్ స్టిల్ జనాలు చూడండి ఎలా ఉన్నారో. అదే మన దగ్గర అయితే ఈ టైంలో అసలు ఎవరు కనిపించరు, ఒకవేళ వెళ్ళినా కూడా చాలా భయం ఉంటుంది. బట్ ఇక్కడ అలాంటి భయాలు ఏమీ ఉండవు. సో నా ట్రైన్ అయితే ఇంకొక 3 to 4 minutesలో వస్తుందన్నమాట.
లాస్ట్ ట్రైన్ థీమ్స్ లింక్. ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఈ స్క్రీన్లో ఎంత టైంలో ట్రైన్ వస్తుంది, ఇంకా ఎన్ని మినిట్స్ ఉంది రావడానికి, ఫస్ట్ ట్రైన్ ఎక్కడికి వెళ్ళే ట్రైన్ వస్తుంది, సెకండ్ ట్రైన్ ఎక్కడికి వెళ్ళే ట్రైన్ వస్తుంది, ఇలాంటివన్నీ చూపిస్తాడు. సో నేనైతే ట్రైన్ ఎక్కేసాను, దిగేసాను. చక్కగా మార్నింగ్ నేను ఎక్కడైతే ఎక్కానో అదే స్టేషన్కి నేను రావడానికి నాకు 11:35 అయితే అయింది. సో ఇప్పుడు నేను ఫైనల్గా దిగేసాను నా స్టాప్లో అయితే. సో ఇక్కడ నుంచి నేను మా ఇంటికి వెళ్ళటానికి అసలు ఇక్కడ నుంచి బస్సు సర్వీసెస్ అయితే ఉండవు. సో మా హస్బెండ్ నన్ను పికప్ చేసుకోవడానికి వస్తారు. సో ఆల్రెడీ బయట వెయిట్ చేస్తున్నారు కార్లో. సో ఇదనమాట, నేనైతే ఇలా జర్నీ చేస్తాను. అసలు ఇండియాలో ఉన్నప్పుడు నేను ఒక సిచ్యువేషన్ అయితే జరిగింది. ఒక ప్లేస్లో దిగమంటే అది వెళ్ళే ప్లేస్లో దిగేశాను. సో ఇప్పటికీ అది గుర్తు చేసుకొని అందరూ నన్ను ఎలా వెళ్ళొస్తున్నావు అన్నట్టు ఉంటారు. ఈ వీడియో చూసి అందరికీ ఒక క్లారిటీ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ మరి.